Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 187. త్వరగా రెడీ అవ్వండి. అందరూ ఒకేసారి ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాలంటే కష్టం. ముందు పిల్లలు రెడీ చేసి పెద్దవాళ్ళు కూడా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళండి అని బామ్మ తొందర పెడుతోంది. హలో ముసలమ్మ, నువ్వేమి 16 ఏళ్ల పడుచు పిల్లవి కాదు. తెగ పరుగులు పెడుతున్నావు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ టీ, కాఫీ, పాలు కింద పోసేశారు. పైగా చట్నీలు, సాంబార్ కూడా ఎక్కడ పడితే అక్కడ పిల్లలు కింద పోశారు. ఎక్కడైనా కాలు వేశావనుకో నడ్డి విరుగుతుంది. కాస్త నెమ్మది అన్నాడు తాతయ్య. ఏంటండి నెమ్మది? పెళ్ళికి టైమవుతోంది. అందరూ ఒకేసారి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? ఒకరిని ముందు, ఒకరిని వెనక పంపిస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మాకివ్వలేదని అందరూ ఫీలవుతారు. అదే ఒక గంట ముందు నుంచి అందరూ రెడీ అవ్వడం మొదలుపెడితే, రెడీ అయిన వాళ్ళందరూ ఫంక్షన్ హాల్‌కి వెళ్ళిపోవచ్చు అని అంది బామ్మ. అమ్మమ్మ ఒక 10 మంది వరకు ఫంక్షన్ హాల్‌కి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది వెళ్ళాలి. అంతేకాదు మీ మనవడు పంచ కట్టుకోమంటే గొడవ చేస్తున్నాడు అనగానే వీడొకడు ఏదైనా ఫంక్షన్ ఉంటే చాలు వీడిని బ్రతిమాలుకోవడం ఎక్కువైపోయింది. పిల్లల్ని రెడీ చేశావా? అనగానే వాళ్ళిద్దరూ ఎప్పుడో రెడీ అయి కూర్చున్నారు. మీ మనవడిని బుజ్జగించలేక నాకు తల ప్రాణం తోక్కొస్తోంది అనగానే వాడి సంగతి నేను చూసుకుంటాను గాని, నువ్వు మిగిలిన వాళ్ళందరినీ ఫంక్షన్ హాల్‌కి పంపించు. ఎన్ని కార్లున్నా కూడా ఇంతమంది బంధువులు వెళ్ళడం కష్టం కదా! అనగానే, అవును అని అంటూ రెడీ అయిన వాళ్ళందరినీ కారులో ఫంక్షన్ హాల్‌కి పంపించేసింది దక్ష. కింద ఉన్న అందరికీ పైన పెద్ద శబ్దం రావడంతో ఏమైంది? ఏంటి ఆ శబ్దం అని అందరూ పైకి పరిగెత్తేసరికి కర్ణబాబు ఆ పంచ నాకొద్దు అని రూమ్ అంతా రణరంగం చేస్తూ ఉంటే బామ్మ కూడా ఓటమి ఒప్పుకోకుండా పంచ కట్టించాల్సిందేనని వెంటపడుతోంది. ఏం జరుగుతోంది ఇక్కడ అని వసుంధర విశ్వనాథ్ అడిగేసరికి మీ పుత్రరత్నం పచ్చ కట్టించుకోమంటే తమాషా చేస్తున్నాడు. అందుకే వెంటపడి మరీ కట్టించాలని అనుకుంటున్నాను అనగానే ఏంటమ్మా నువ్వు కూడా వాడేమైనా చిన్నపిల్లాడా వెంటపడి మరీ కట్టించడానికి? వాడికి కంఫర్ట్‌గా ఉన్న డ్రెస్ వేసుకోనివ్వు అన్నాడు విశ్వనాథ్. ఒక్క నిమిషం అంటూ బామ్మగారు బయటకొచ్చి బాబుని ఎత్తుకొచ్చి వీడు కూడా పంచ కట్టుకున్నాడు. నువ్వు కూడా పంచ కట్టుకున్నావు. వీడికేంటి రోగం కట్టుకోడానికి అని అడిగింది. ప్యాంట్లు, షర్టు అలవాటై మీ మనవడు పంచె మేనేజ్ చేయడం రావడం లేదమ్మమ్మ. అందుకే ఈ గొడవ అంతా అనగానే అంతేకాదు. ఆ పంచె కట్టుకున్న ప్రతిసారి నడిచేటప్పుడు తట్టుకుంటోంది. పంచె ఎక్కడ ఊడిపోతుందోనని భయంతో ఉండాలి. ఎందుకిదంతా? నేను ప్యాంటు, షర్టు వేసుకుంటాను అనగానే నవ్వుకున్నారు అందరూ.
త్వరగా కానివ్వండి, పెళ్ళికి టైం అవుతోందని తాతగారు గొడవ చేయడంతో, ఇక కర్ణబాబు వేరే దారి లేక రెడీ అయి రావడంతో అందరూ మండపానికి బయలుదేరారు. అప్పటికే సౌమ్య వాళ్ళు వచ్చి రెడీ అవుతూ ఉండేసరికి వీళ్ళు కూడా పెళ్ళికొడుకు గదిలోకి వెళ్లి రెడీ అవుతున్నారు. పూజారి గారు మండపం మీద తను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే కర్ణ, దక్ష ఇద్దరు ఎంట్రన్స్ దగ్గర నిలబడి వస్తున్న గెస్ట్‌లందరినీ రిసీవ్ చేసుకుంటూ పలకరించి వాళ్ళని లోపలికి తీసుకొస్తున్నారు. పురంధర ఆమె భర్త వచ్చిన బంధువులని పలకరిస్తూ తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయారు. విశ్వనాథ్, వసుంధర, బామ్మ, తాతగారు వాళ్ళ దగ్గరకొచ్చి పలకరిస్తున్న బంధువులని పలకరిస్తూ భోజనాల దగ్గర ఎలాంటి లోటు జరగకూడదని చెబుతూ పూజారి గారికి కావాల్సినవి అందిస్తున్నారు. దక్ష తమ్ముడు అందరికీ జ్యూస్ సర్వ్ చేయమని అక్కడున్న వర్కర్స్‌కి చెప్పి వెనక్కి తిరగబోతూ ఉంటేనే తన ఫ్రెండ్స్‌తో కలిసి వస్తున్న విశ్వ చెల్లెలికి డాష్ ఇవ్వడంతో అతని చేతిలో ఉన్న పూలదండలు ఎగిరి కింద పడితే, ఒక దండ అక్కడే ఉన్న జనాల్లో పడితే, మరొక దండ ఇద్దరికీ కలిపి పడింది. దాంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఇబ్బందిగా ఇద్దరు దండ తీసేసి మారు మాట్లాడకుండా ఇద్దరు దూరంగా వెళ్ళిపోవడంతో అది చూసిన కర్ణ, దక్ష కూడా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ధాత్రి, వరుణ్ కూడా రావడంతో అందరూ కలిసి ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటే త్రివేణి, అక్షర, దక్ష్ ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. అమ్మ, వరుణ్‌ని తీసుకొని రండి అనగానే విశ్వం తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టడంతో పూజారి గారు చెప్పిన పనులన్నీ చేస్తుంటే అందరూ నవ్వుకుంటూ చూస్తూ ఉండగానే సౌమ్య దగ్గరికి వెళ్లి లైట్‌గా మేకప్ వేసి చెదిరిపోయిన జుట్టు సరిచేసి టెన్షన్‌గా ఉన్న చెల్లెలి మొహం చూసింది దక్ష. నాకు తెలుసు, తాళి కట్టించుకోబోయే ఆడపిల్ల ఎక్కడైనా టెన్షన్ పడుతుందని నేను అర్థం చేసుకోగలను. బట్ అది నీ ఫేస్ మీద చూపించకు. చూసేవాళ్ళు వేరేలాగా అర్థం చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత మ్యారీడ్ లైఫ్ ఎలా ఉన్నా సరే అది మన తలరాత అనుకోవడమే అని చెప్పి చెల్లెల్ని తీసుకునొచ్చింది దక్ష. సౌమ్యని చూసి విశ్వం చూసి సౌమ్య తెగ సిగ్గుపడుతూ ఉంటే అందరూ నవ్వుకున్నారు. ఇద్దరు పూజారి గారు చెప్పినట్టుగా చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ పెళ్లిని తిలకిస్తున్నారు. పిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళున్నారు. నెమ్మదిగా ఇద్దరిని ప్రధానం బట్టలు మార్చుకొని రమ్మని చెప్పి ఇద్దరి మధ్యలో తెరచాటు కట్టిన తర్వాత జీలకర్ర బెల్లానికి ముందు కన్యాదానం జరిపించి జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత అడ్డుగా తీసేసి ఒకరినొకరు చూసుకోమని చెప్పారు పూజారి గారు. అదంతా చూసుకుంటే వాళ్ళ పెళ్లి జ్ఞాపకం రావడంతో దక్ష చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్న కర్ణ భుజం మీద వాలి అతని నడుం చుట్టూ చేవేసి కూర్చుండిపోయింది దక్ష. ధాత్రి, వరుణ్ కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. నెమ్మదిగా అన్ని కార్యక్రమాలు పూర్తి అవుతుంటే మంగళ వాయిద్యాలు అని పూజారి గారు అరవడంతో మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ జరిగింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.